నమస్తే, వెల్కమ్ టు దిశా టీవీ. ప్రస్తుతం మనతో పాటు బీఆర్ఎస్ నేత దాసో శ్రావణ్ గారు ఉన్నారు. ప్రధానంగా నిన్న రేవంత్ రెడ్డి మాట్లాడుతూ కేసీఆర్ను చిప్పకూడు తినిపిస్తాను, జైల్లో వేస్తాను, జైల్లో డబుల్ బెడ్రూమ్ రూమ్ కట్టిస్తాను. ఇప్పుడు జైళ్ళకి ఎవరిని పంపాలా? నేరస్తులను పంపించాలా. కేసీఆర్ గారు చేసిన నేరం ఏందో రేవంత్ రెడ్డి చెప్పాలా. 60,000 కోట్ల రూపాయల బడ్జెట్ ఉన్న తెలంగాణ రాష్ట్రాన్ని 3.5 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ రాష్ట్రంగా తీర్చిదిద్దడం నేరమా? రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలా. 1,09,000 రూపాయలు ఉన్నటువంటి ఒక పర్ క్యాపిటా ఇన్కమ్ను 3,15,000 3,20,000 రూపాయల పర్ క్యాపిటా ఇన్కమ్కు రాష్ట్రాన్ని అభివృద్ధి చేయటం నేరమా? రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలా. వరి పండించడం అంటే గగనం అనుకున్నటువంటి ఒక పరిస్థితుల నుండి ఇవాళ భారతదేశంలోనే అత్యధిక వరి ఉత్పాదకత ఉన్నటువంటి ఒక రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దటం కేసీఆర్ గారు చేసిన నేరమా? సమాధానం చెప్పాలా. ఇవాళ న్యూయార్క్, డల్లాస్ లాంటి నగరాలతో పోటీ పడే విధంగా హైదరాబాద్ను కేసీఆర్ గారి యొక్క నాయకత్వంలో తీర్చిదిద్దడం నేరమా? రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలా. చిల్లర మాటలకు చిరునామా రేవంత్ రెడ్డి మాటలను కొంతమంది మీ సెక్షన్ ఆఫ్ మీడియా సీరియస్ తీసుకుంటా ఉన్నది, కొన్ని పెయిడ్ యూట్యూబ్ ఛానల్స్ సీరియస్ తీసుకుంటున్నది, కానీ ప్రజలు సీరియస్ తీసుకుంటారు అని చెప్పి నేను అనుకోవట్లేను. రెండవది ఏంటంటే, రేవంత్ రెడ్డి పెద్ద పటేలు. నిజంగానే ఆయనకు సీరియస్ పటేల్ అయినట్టయితే, ఆయనకు నిజంగానే పనితనం ఉన్నట్టయితే ఆయన ఈ పనికిరాని మాటలు మాట్లాడే బదులు ప్రజలకు ఇచ్చినటువంటి ఒక వాగ్దానాలు అమలు చేయాలా. రైతు రుణమాఫీ మొట్టమొదటి రోజు చేస్తా అన్నాడు. అన్ఎంప్లాయ్మెంట్ అలవెన్స్, నిరుద్యోగ భృతి ఫస్ట్ డేనే ఇస్తా అని చెప్పిండు. మహాలక్ష్మి పథకంలో భాగంగా 2,500 రూపాయలు మహిళలకు ఇస్తా అని చెప్పిండు. గ్యాస్ సిలిండర్ ధరలు తగ్గిస్తా అని చెప్పిండు. ఇట్లా అనేక వాగ్దానాలు, దాదాపు 420 వాగ్దానాలు. దేర్ వాజ్ అన్ ఎస్సీ డిక్లరేషన్, బీసీ డిక్లరేషన్, ఎస్టీ డిక్లరేషన్, మహిళా డిక్లరేషన్, అగ్రికల్చర్ డిక్లరేషన్, అనేక డిక్లరేషన్స్ ఉన్నాయి. వీటన్నిటిని పట్టించుకోకుండా ఎప్పుడు చూసినా లంక బిందెలు అనుకొని వచ్చినా డబ్బులు లేవు ఇక్కడ అని చెప్పని ఒక రుడాలి ఏడుపు ఇవాళ రేవంత్ రెడ్డి ఏడుస్తూ ఉన్నాడు. అవి పక్కన పెట్టి ఇవాళ ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయకుండా కేసీఆర్ గారి మీద పడి ఏడిస్తే తెలంగాణ ప్రజల కడుపెట్ల నింపుతాడో దానికి సమాధానం చెప్పాలి. పొద్దున్న లేస్తే కేసీఆర్ గారి మీద ఏడుస్తూ ఉన్నాడు. ఇవాళ అధికారంలోకి వచ్చిన ఈ 3-4 నెలల్లో ఒక నెలంతా అవినీతి అని చెప్పని చర్చలు పెట్టిండ్రు. తర్వాత సిఏజీ రిపోర్ట్లను చర్చలు పెట్టిండ్రు. తర్వాత కాళేశ్వరం అని చర్చలు పెట్టిండ్రు. ఇప్పుడు టెలిఫోన్ ట్యాపింగ్ అని చర్చలు పెడుతున్నాడు. నీకు అధికారం ఇచ్చింది ఈ పనికిరాని చర్చలు చేయడానికి కాదు. నీకు అధికారం ఇచ్చింది నువ్వు అన్న మార్పు ఏదైతే అన్నావో, మార్పు కోసం అని చెప్పి నినాదాలతో అధికారంలోకి వచ్చినావు. కాబట్టి ఆ మార్పు ప్రజల జీవితాల్లో ఏం తీసుకురా అంటే, కరెంటు కష్టాలు తీసుకొచ్చినావు, ఇవాళ నువ్వు కరువు కాటకాలు పట్టుకొచ్చినావు, ఇవాళ పంటలు తగలబెట్టుకునేటువంటి ఒక పరిణామక్రమాన్ని తీసుకొచ్చినావు, కరెంటు బిల్లులు పెంచే పరిస్థితి, ఆఖరికి తాగడానికి మంచినీళ్లు ఉచితంగా ఇస్తున్నటువంటి ఒక కేసీఆర్ గారి పరిపాలన నుండి ఇవాళ మంచినీళ్లు తాగాలంటే కూడా కష్టమై ఇవాళ బిల్లులు కట్టాల్సినట్టు ఒక దుర్భరమైన పరిస్థితి తీసుకొచ్చింది. ఇవాళ జైల్లో ఎవరినన్నా పెట్టాలా అంటే రేవంత్ రెడ్డిని పెట్టాలి. అనేక సార్లు పోయిండు ఆయన. చెంచల్గూడ జైలు, ఇంకేదో రకరకాల జైళ్ళకు పోయిండు ఆయన. అనేక క్రిమినల్ కేసులు ఆయన మీద, మీరు అఫిడవిట్ చూడండి, 100-125 కేసులు ఉంటాయి ఆయన మీద. పోలీసు వాళ్ళు సరిగ్గా కనుక పనిచేస్తే మొత్తం అన్ని కేసులలో జైళ్ళలోకి పోవాల్సినోడే. భూ కబ్జాల నుండి మొదలుకుంటే ఇంకా రకరకాల కేసులు, దాదాపు 100-120 కేసులు ఉన్నాయి. కేసీఆర్ గారి మీద అట్లేమైనా క్రిమినల్ కేసులు ఉన్నాయా చెప్పురి. భూ కబ్జాల కేసులు ఉన్నాయా కేసీఆర్ గారి మీద ఏమన్నా? చిల్లర మాటల చిరునామా రేవంత్ రెడ్డి. దయచేసి మీకు కూడా విజ్ఞప్తి చేస్తున్నా, రేవంత్ రెడ్డిని ఎక్కువ సీరియస్ తీసుకోకండి. మీరు కూడా ఎక్కడ ఒత్తిడి చేయాలంటే ఇచ్చిన వాగ్దానాలను పటేల్ అమలు చేయని చెప్పని అడగాలి తప్ప అనవసరమైనటువంటి ఒక చర్చలు దయచేసి ప్రస్తావన తీసుకొస్తే దానివల్ల ప్రజల కడుపు నిండదు. రుణమాఫీ నాకు కావాలా, నువ్వు చేస్తా అన్నావు చెయ్యి. నాకు నిరుద్యోగ వృత్తి చేస్తా అన్నావు, నువ్వు చెయ్యి. 2,500 రూపాయలు మహిళలకు ఇస్తా అన్నావు, ఇవ్వు. ఇటువంటి వాటిపైన మీడియా వాళ్ళు కూడా ఒత్తిడి పెడితే బాగుంటుంది. ఆయన కావాలని ప్రజల యొక్క చర్చను పక్కదారి పట్టిస్తూ ఉన్నాడు. మీడియా వాళ్ళని ఆయన ముళ్ళుగర్ర బట్టి గాడిలో పెట్టాలని చెప్పని నేను విజ్ఞప్తి చేస్తాను. ఉత్తమ్ కుమార్ రెడ్డి నిన్న మాట్లాడుతూ 25 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మాకు టచ్లో ఉన్నారు, వాళ్ళు కేసీఆర్ యొక్క విధానాలు నచ్చక మా పార్టీలో చేర్చుకుంటామని చెప్తున్నారు. ఫిరాయింపుల గురించి ఏం చెప్తారు? ఇప్పుడు మాకు కూడా సమాచారం ఉన్నది. ఉత్తమ్ కుమార్ రెడ్డి కావచ్చు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి కావచ్చు, బట్టి కావచ్చు, వీళ్ళందరూ కూడా రేవంత్ రెడ్డిని కుప్పగూలు చేయాలని చెప్పని అనుకుంటున్నారని మాకు కూడా సమాచారం ఉంది. లోపల అంతర్గతంగా చర్చలు జరుగుతున్నాయట. ఎప్పుడు రేవంత్ రెడ్డిని చంద్రబాబు నాయుడు, ఎన్టీ రామారావుని ఎట్లయితే వెన్నుపోటు పొడిచిండ్రో అట్లనే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వెన్నుపోటు పొడవాలనుకుంటున్నారట. పొంగులేటి శ్రీనివాసరెడ్డి పొడవాలనుకుంటున్నారట. బట్టి గారు పొడవాలనుకుంటున్నారట. మొత్తం ఒక కుట్ర కుతంత్రం జరుగుతుంది అని చెప్పన్నారు. ఏం సమాధానం చెప్పాలా? పనికిరాని మాటలు అవి. నీకు సివిల్ సప్లైస్లో ఇవాళ ప్యాడీ ప్రొక్యూర్ చేసి 500 రూపాయల బోనస్ ఇస్తా అని చెప్పిండ్రు. అది ఇవి చేతనైతే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఈ పనికిరాని మాటలు మాతో టచ్లో ఉన్నారు, మీతో టచ్లో ఉన్నారు. చేతనైతే పోయి మేడిగడ్డ ప్రాజెక్టును రిపేర్ చేయి.
మేడిగడ్డ ప్రాజెక్ట్ రిపేర్ చేయి, నీళ్ళు ఎత్తిపోయి ఇవాళ పంటలు ఎండిపోతూ ఉన్నాయి, ఇవాళ పంటలు తగలబెట్టుకుంటా ఉన్నారు రైతులు. వాటి గురించి మాట్లాడకుండా మాతో టచ్లో ఉన్నారు, మీతో టచ్లో, ఈ టచ్ లేదు రా భయ్, నాకు అర్థం కాదు. ఇవి కాదు కావాల్సింది ప్రజలకు కావాల్సింది వాళ్ళ జీవితాల్లో వెలుగులు నింపాలా, ఇవాళ రైతుకు మంచినీళ్ళు కావాలా, ప్రజలకు తాగునీరు కావాలా, రకరకాల నీళ్ల కోసం ఇబ్బంది పడే పరిస్థితి వాళ్ళ తెలంగాణలో వచ్చింది. అదే గోదావరి జలాలు ఎత్తిపోసుంటే, సరిగ్గా ఎత్తిపోసుంటే, మేడిగడ్డ వెంటనే రిపేర్ చేసి కనుక నీళ్ళు ఎత్తిపోసుంటే, దేవాదులు లెక్క ఎట్లయితే ఎత్తిపోస్తారో అట్లా ఎత్తిపోసుంటే ఇవాళ సమస్య వచ్చి ఉండేది కాదు. ఆ పని చేతగాక మాతో వీడు టచ్లో ఉన్నాడు, మాతో వాట్ టచ్లో ఉన్నాడు అని చెప్పని వాళ్ళ మైండ్ గేమ్ ఆడుతూ ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దీనివల్ల తెలంగాణ ప్రజలకు కడుపు నిండదు. సో నిన్న తుక్కు కూడా సభ ద్వారా గ్యారంటీలను వాళ్ళు ప్రకటించారు. ఆ గ్యారంటీలో మీకేమైనా అభ్యంతరాలు ఉన్నాయా, ఏం చెప్తారు? నేను ఎనీ మేనిఫెస్టో ఇట్ లుక్స్ వెరీ రోజీ. ఎవరి మేనిఫెస్టో అయినా, ఏ పార్టీ మేనిఫెస్టో అయినా మేము ఇది చేస్తాం, మేము అది చేస్తాం, మేము ఇది చేస్తామని చెప్పారంటారు. వాళ్ళు అమలు చేస్తుండ్రు అనేటువంటిది క్వశ్చన్. ఇవాళ మీరు 420 వాగ్దానాలతో మీరు అనేక డిక్లరేషన్లతో, ఎస్సీ డిక్లరేషన్, ఎస్టీ డిక్లరేషన్, బీసీ డిక్లరేషన్, రైతు డిక్లరేషన్, మహిళా డిక్లరేషన్, దీంతో పాటు ఒక కాంప్రహెన్సివ్ మేనిఫెస్టో తెలంగాణలో కూడా ఇచ్చినారు. మీరు అధికారంలోకి వచ్చిన 100 రోజుల లోపు మొత్తం 6 గ్యారంటీస్ అమలు చేస్తా అన్నారు. 6 గ్యారంటీస్లో 13 గ్యారంటీలు ఉన్నాయి. ఆ 13 వాగ్దానాలలో మీరు 5, 6 తప్ప ఇంకా 7, 8 అనేటువంటిది దాన్ని ఊసోపోలేదు. మీరు 2500 రూపాయలు మహిళలకు ఇస్తాన్నారు, ఇచ్చారా? ఇవ్వలే. నిరుద్యోగ భృతి ఇస్తా అన్నారు, ఇచ్చిండ్రా? ఇవ్వాల. ఇవాళ అనేక వాగ్దానాలు, రైతు రుణమాఫీ అన్నది చెయ్యాల, తర్వాత ఎంఎస్పి పెంచి వరి కొంటా అని చెప్పన్నారు, మిగతా ధాన్యం కొంటా అన్నారు, కొంటున్నారా అంటే అది లేదు. ఇట్లా అనేక వాగ్దానాలు చేసి మోసపోయిన తర్వాత నిన్న అక్కడ అందమైనటువంటి ఒక మేనిఫెస్టో రిలీజ్ చేయొచ్చు. బట్ దెన్ డూ దే రియలీ మీన్ సీరియస్ అబౌట్ ఇట్ అనేది క్వశ్చన్ ఒకటి. రెండవ దానిలో హిపోక్రసీ చెప్తాను మీకు నేను, పెద్ద హిపోక్రసీ. మేనిఫెస్టోలో 6వ సెక్షన్, భారత రాజ్యాంగ టు సేవ్ ది డెమోక్రసీ అండ్ ద కాన్స్టిట్యూషన్ అని ఒక సెక్షన్ ఉంటుంది. అది 23వ పేజీలో ఉన్నట్టుంది, 13 అంశం అది. 13 చదవండి, మేనిఫెస్టో కదా చదవాలి. మన పాలిటిక్స్లో ఉన్నవాడికి పనేంది? ఉట్టినే మందిని తిట్టుకుంటా, బూతులు మాట్లాడుకుంటా తిడితే మేనిఫెస్టోలు తయారైతాయి, ప్రజల జీవితాలు బాగుపడతాయి. ఏ పార్టీలో ఏం చెప్తున్నారు, చదవటమే రాజకీయ నాయకుడి పని. కానీ కొత్త రాజకీయాలు వచ్చినాయి, అది వేరే వచ్చిన. బూతులు మాట్లాడితే రాజకీయ నాయకుడు, పక్కోడిని తిడితే రాజకీయ నాయకుడు అనేటువంటి ఒక పంత రేవంత్ రెడ్డి గారు చూసి నేర్చుకోవాలి. ఇప్పుడు అది వేరే ముచ్చట. కానీ క్వశ్చన్ ఏంటంటే, ఆ మేనిఫెస్టోలో 23వ పేజీ 13వ అంశం 6th సెక్షన్లో క్లియర్గా ఒక ఆస్పెక్ట్ ఉంది. ఏంటంటే, ఎవరైనా ఒక పార్టీ నుండి శాసనసభ్యుడిగా ఎంపికై ఇంకొక పార్టీలో కనుక చేరినట్టయితే ఆటోమేటిక్గా వాళ్ళ శాసనసభ కానీ పార్లమెంట్ సభ్యత్వం వెంటనే రద్దు కావాలని చెప్పని కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్, రాజ్యాంగ సవరణ చేస్తామని చెప్పని అందులో చెప్పిండ్రు. గమ్మత్ ఏంటంటే, ఇది రాహుల్ గాంధీ గారు ఈ మాట చెప్తున్నారు, మేనిఫెస్టో రిలీజ్ అవుతుంది, వెనక దానం నాగేందర్ కనబడుతున్నాడు, ఇక్కడ వెంకట్రావు కనబడుతున్నాడు, ఈ ఇద్దరు బీఆర్ఎస్ పార్టీలో ఎమ్మెల్యేలుగా గెలుపొందినటువంటి వాళ్ళు. ఇది ఏం సందేశం ఇస్తూ ఉన్నారు? ఒక సందేశం ఏంటి అంటే, మేము ప్రీచ్ చేసేది వేరు, ప్రాక్టీస్ చేసేది వేరు. వాట్ వీ ప్రీచ్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ వాట్ వీ యాక్చువల్లీ ప్రాక్టీస్ అని. రెండవది ఏంటి అంటే, మేము హిపోక్రైట్స్ అని వాళ్ళే చెప్పుకుంటున్నారు, అంటే ద్వంద్వ విధానాలు పాటించేటువంటి వాళ్ళము అని చెప్తా ఉన్నారు. మూడవది, మేము మేనిఫెస్టో ఏదో ప్రజలను మభ్యపెడతానికి ఇస్తున్నాం కానీ సీరియస్గా అమలు చేస్తామా అని చెప్పని, మా మేనిఫెస్టో నమ్మొద్దు అని చెప్పని వాళ్ళే అక్కడి నుంచి చెప్పినట్టుగా కనబడుతూ ఉంది. మొత్తం మీద వాళ్ళే మా మేనిఫెస్టో మోసపూరితమైనది అని స్పష్టంగా వాళ్ళు దానం వెనక కూర్చోబెట్టుకొని, చల్లా వెంకట్రావుని వెనక కూర్చోబెట్టుకొని చెప్పినారు. కాబట్టి ఈ మోసాన్ని ప్రజలు నమ్ముతారా అంటే నమ్మొద్దు అని నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఈ కుతంత్రాన్ని దయచేసి అర్థం చేసుకోండి అని చెప్పి నేను కోరుతా ఉన్నాను. వాగ్దానాల పేరు మీద, డిక్లరేషన్ల పేరు మీద మార్పు అని చెప్పని తెలంగాణలో ఇవాళ కరువు కాటకాలు పట్టుకొచ్చినారు. తెలంగాణలో పంటలు తగలబెట్టుకునే పరిస్థితి తీసుకొచ్చినారు. తెలంగాణలో మంచినీళ్ళు తాగాలంటే ఇబ్బంది అయ్యేటువంటి పరిస్థితి తీసుకొచ్చినారు. తెలంగాణలో 24 గంటలు కరెంటు ఉన్నటువంటి ఒక పరిస్థితి నుండి వాళ్ళ కరెంటు కష్టాలు తెచ్చినారు. ఇట్లా రకరకాలైనటువంటి ఒక కష్టాలు పట్టుకొచ్చి వాళ్ళ నిధులు లేవని చెప్పని చేతులు ఎత్తేసిన సన్నాసులు లెక్క వ్యవహరిస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి పెద్దలకు తగిన గుణపాఠం పార్లమెంట్ ఎన్నికల్లో చెప్పాలని నేను కోరుకుంటున్నాను. దాసోహ శ్రావణ్ గారు, చివరిగా చెప్పండి, మీరు పార్లమెంటు ఎన్నికలకు మీ చివరి నిమిషం వరకు మీ పేరు వినిపించింది, సికింద్రాబాద్ అభ్యర్థి అంటూ ప్రచారం జరిగింది, శాసనసభ కూడా అప్పుడు కూడా మీరు ఎక్స్పెక్ట్ చేశారు కానీ రాలేదు, ఏమన్నా నారాజులో ఉన్నారు, ఏం చెప్పారు? అయిపోయిన పెళ్ళికి బాజాలు ఎందుకు? ఇప్పుడు ఆ పెళ్ళి అయిపోయాయి, మా పద్దన్న పెళ్లి కొడుకాయ, ఇప్పుడు మళ్ళీ దాని గురించి చర్చ ఎందుకు? మొత్తంగా ఇది దాసోహ శ్రావణ్ గారు ప్రధానంగా చెప్తుంది. సో రేవంత్ రెడ్డి మాత్రం ఆరోపణల వరకే పరిమితం అవుతున్నారు, అభివృద్ధి పనులు చేయాల్సిన ఉంది, గ్యారంటీ అమలు చేయకుండా సీఎం రేవంత్ రెడ్డి మాత్రం కేసీఆర్ను టార్గెట్ చేస్తూ కాలం వెల్లదీస్తున్నారు. ఇది పార్లమెంట్ ఎన్నికల మాత్రం సరైన గుణపాఠం ప్రజలు చెప్తారని కూడా వారు స్పష్టం చేసిన సందర్భం చూడొచ్చు. కెనపర్సం అసంతో సతీష్ దిశ టీవీ, హైదరాబాద్.